హలో అండి, వెల్కమ్ టు ఫుడ్ ఇట్ కిచెన్. నేను మీ నాగిని. ఈరోజు న్యూ రెసిపీ వచ్చేసి చోలే భతురే చేయబోతున్నానండి. పంజాబీ పాపులర్ డిష్ చోలే భతురే చాలా టేస్టీగా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ధాబా స్టైల్లో చేసి చూపిస్తాను. నేను చెప్పిన మెజర్మెంట్స్తో మీరు ఈ చోలే భతురే రెసిపీని ఒకసారి ట్రై చేయండి. మీకు కాంప్లిమెంట్స్ అయితే గ్యారంటీ అండి. చాలా టేస్టీగా వస్తుంది, అల్టిమేట్ ఉంటుందండి. మరి అస్సలు ఆలస్యం కాకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. లెట్ us స్టార్ట్. మొదటగా 250 గ్రాముల చిక్ పీస్ని తీసుకోవాలి. అదేనండి, మనకి పెద్ద శనగలు అంటారు కదా, వాటిని తీసుకుని ఒకసారి డస్ట్ అనేది లేకుండా క్లీన్గా కడిగేసి నిండా నీళ్లు పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. కుదరకపోతే అట్లీస్ట్ 6 to 8 అవర్స్ అన్నా నానబెట్టుకోవాలండి ఖచ్చితంగా. నెక్స్ట్ డే వీటిని ఆ వాటర్తో పాటు కుక్కర్లో వేసేసి అవసరమైతే ఇంకాస్త వాటర్ని యాడ్ చేసి మూత పెట్టేసి 4 నుంచి 5 విజిల్స్ వేయించుకోవాలి. విజిల్స్ అయిపోయిన తర్వాత చల్లారనిచ్చి మూత తీసి చూస్తే కనుక మనకి చక్కగా ఉడికిపోతాయండి. ఒకవేళ మీకు ఇంకా గట్టిగా ఉంది అనుకుంటే కనుక ఇంకొక 2 విజిల్స్ వేయించుకోవచ్చు. ఇక్కడ చూపించిన విధంగా 80% ఉడికిపోవాలండి. ఇప్పుడు వీటిని పక్కనుంచుకోండి. ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్తో పాటు కొంచెం బటర్ని కానీ నెయ్యిని కానీ వేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదండి. మీకు ఇష్టం ఉంటే కనుక నెయ్యిని కానీ బటర్ని కానీ 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో హోల్ స్పైసెస్ అంటే మనకి 2 యాలకులు, 4 లవంగాలు, ఒక 2 నుంచి 3 దాల్చిన చెక్క ముక్కలు 1 ఇంచెస్వి వేసుకోవాలి. ఉంటే కనుక బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చండి. అలాగే ఘాటుగా ఉండడం కోసం మిరియాల పొడిని కూడా 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం మీడియంగా కారం తినే వాళ్ళు అయితే కనుక నేను చెప్పిన మెజర్మెంట్స్ సరిపోతాయి. ఇలా హోల్ స్పైసెస్ని యాడ్ చేసిన తర్వాత వరుసగా ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ చోలే మసాలా పొడి. చోలే మసాలా పొడి లేకపోతే కనుక గరం మసాలా పొడి వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత 1 నిమిషం పాటు అలా వేయించుకుని 2 పచ్చిమిరపకాయలు, 2 సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేయించుకున్న తర్వాత 2 టమాటాల ప్యూరీని వేసుకోండి. టమాటా పేస్ట్ బాగా ఉడికిపోవాలండి, పచ్చివాసన పోవాలి మనకి. దానికోసం మూత పెట్టేసి మగ్గనివ్వండి. ఇలా మగ్గిపోయిన తర్వాత ఉడికించుకున్న శనగల్ని వాటర్తో పాటు వేసేసేయాలి. తర్వాత తగినంత సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టేసి 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలండి. మనకి ఈ కర్రీ అనేది కొంచెం గ్రేవీ దగ్గరికి అయ్యేదాకా ఉడికించుకోవాలి. అంతేనండి. ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, చోలే మసాలా కర్రీ రెడీ. నెక్స్ట్ భతురేని ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం ఒక బౌల్లో 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. మామూలుగా అయితే కనుక భతురేకి కంప్లీట్గా మైదానే వేస్తారండి. కాకపోతే కొంచెం గట్టిగా సాగుతాయి అన్నమాట చల్లారిపోతే. మనకు అలా కాకుండా ఉండాలంటే కనుక సగం గోధుమ పిండి సగం మైదా వేసుకుంటే కనుక చక్కగా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి పూరీలు. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అన్నమాట. ఈజీ డైజెషన్ కూడా. మీరు మొత్తం మైదాతో కూడా చేసుకోవచ్చు, అది మీ చాయిస్. నేనైతే కనుక ఈ కాంబినేషన్ని సజెస్ట్ చేస్తాను. మీరే ట్రై చేసి చూడండి ఇలా ఒకసారి, చాలా బాగా నచ్చుతాయండి మీకు. ఈ పిండిలో వరుసగా 1 టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ, సరిపడంత సాల్ట్,
ఒక పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, పావు కప్పు పెరుగుని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. సేమ్ మనకి చపాతీ పిండిలాగే సాఫ్ట్గా ఉండాలన్నమాట పిండి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు, సమానంగా ఉండాలి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసి 30 నిమిషాల పాటు రెస్ట్లో ఉంచుకోవాలి. 30 నిమిషాల తర్వాత పిండిని మరొకసారి కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు బాగా ఒత్తుకోవాలి పిండిని. తర్వాత వీటి నుండి ఒక చిన్న బాల్ సైజ్ అంత పిండిని డివైడ్ చేసుకోవాలి. ఇలా ఎంత సైజు కావాలో అంత పిండి ముద్దల్ని తీసుకోవాలండి. అంటే మనకి పెద్ద పెద్ద పూరీలు కావాలనుకుంటే కనుక కొంచెం పిండి ఎక్కువ తీసుకోండి. నేను మీడియంగా తీసుకుంటున్నాను. ఈ విధంగా బాల్స్ లాగా చేసుకుని పెట్టుకోండి. తర్వాత ఒక పిండి ముద్దను తీసుకుని పూరీల్లాగా రోల్ చేసుకోవాలి. మీరు రోల్ చేసుకునేటప్పుడు ఆయిల్ని అప్లై చేసుకుంటూ రోల్ చేసుకోండి. ఈ విధంగా రోల్ చేసుకోవాలండి. మరీ థిన్గా కాకుండా థిక్గా కాకుండా రోల్ చేసుకోవాలి. మనకి ధాబా స్టైల్ అయితే కనుక ఓవెల్ షేప్లో రోల్ చేస్తారు. మన ఇష్టం అనమాట. మనం ఏ షేప్ కావాలితే షేప్ రోల్ చేసుకోవచ్చు. ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత వేడి వేడి ఆయిల్లో వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో వేయగానే ఆ పూరి ఎడ్జెస్ని మీరు గరిటెతో ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఉంటే చక్కగా పొంగిపోతాయి. చాలా ఈజీగా పొంగుతాయండి. ఆయిల్ బాగా హీట్లో ఉండాలండి, లేదంటే పూరీలు పొంగవు, ఫ్లాట్గా వస్తాయి, అప్పడాల్లాగా గట్టిగా అయిపోతాయి అన్నమాట. అందుకోసం ఆయిల్ కరెక్ట్ టెంపరేచర్లో ఉండేలా చూసుకోండి. పూరీల్ని వేసే ప్రతిసారి ఆయిల్ కరెక్ట్ టెంపరేచర్లో ఉండాలండి. తర్వాత రెండు వైపులా ఈక్వల్గా వేయించుకొని తీసేయండి. అంతేనండి, బతురే రెడీ. వేడివేడిగా చోలే మసాలాతో తింటే అదిరిపోతుందండి. ఆ రుచిని మీరు చాలా రోజుల వరకు మర్చిపోలేరు. మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపిస్తుంది. ఈ రెసిపీ అంత టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన ఈ మెథడ్లో అయితే కనుక మీకు చాలా ఈజీగా తయారు చేసేయచ్చండి. డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో. అండ్ ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్ బటన్ క్లిక్ చేసి మీ ఇష్టాన్ని తెలపండి. మళ్ళీ నెక్స్ట్ రెసిపీతో వచ్చేస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే.